10వ తరగతి వరకే చదివిన ప్రజల్ని మోసం చేయడంలో మాత్రం మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. గుమస్తా ఉద్యోగానికి కూడా పనికిరానివాడు ఏకంగా సొంతంగా ట్రేడింగ్ కంపెనీ పెట్టాడు. అధిక వడ్డీ ఆశ చూపి వందల కోట్లు డిపాజిట్లు సేకరించాడు. పెట్టుబడిదారులు ఏజెంట్లను నమ్మించేందుకు విదేశీ ట్రిప్పులు 5 స్టార్ హోటళ్ల బసతో బురుడీ కొట్టించాడు. ప్రజల సొమ్ముతో విదేశాల్లో ఆస్తులు కూడబెట్టి ఆ తర్వాత చేతులెత్తేశాడు. అయితే కీలక నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు దోచేసిన సొమ్ము రికవరీ చేసి బాధితులకిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభాలు పొందండి. విజయవాడ కేంద్రంగా అద్విక ట్రేడింగ్ మార్కెట్ కంపెనీ ఊదరగొట్టిన ప్రకటన ఇది. తొలి రోజుల్లో ఊహించని లాభాలు అందించి ప్రజలను నమ్మించిన నిర్వాహకులు ఆ తర్వాతే అసలు అస్త్రం బయటకు తీశారు. బంధువులు, స్నేహితులతోనూ డిపాజిట్లు కట్టిస్తే కమిషన్ రూపంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో దాదాపు 400 కోట్ల రూపాయలు సేకరించి దారి మళ్లించారు. ఆ డబ్బులతో బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు విదేశాల్లో స్థిరాస్తులు కొన్నారు. అనంతరం డిపాజిటర్ల నెత్తిన టోపీ పెడుతూ బోర్డు తిప్పేశారు. ప్రధాన నిందితుడైన ఆదిత్య, అతని భార్య సుజాత డిపాజిట్లు సేకరించారు. లాభాలు రాకపోయినా కొత్తగా డిపాజిట్లు కట్టేవారి సొమ్ములో నుంచి పాత డిపాజిటర్లకు అధిక వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఆ తర్వాత మిగిలిన నిధులను మళ్లించి వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చివరకు డిపాజిట్దారులకు వడ్డీ, అసలు ఇవ్వలేని పరిస్థితికి చేరి చేతులెత్తేసినట్లు తెలిపారు. మొత్తం 1450 మంది డిపాజిటర్లలో 1150 మంది నష్టపోయారని పోలీసుల విచారణలో తేలింది. మొత్తం వసూలు చేసిన సొమ్ములో 260 కోట్లు తిరిగి చెల్లించగా ఇంకా 144 కోట్లు చెల్లించాల్సి ఉందని సిట్ తేల్చింది. విదేశాల్లో విహారయాత్రలు, 5 స్టార్ హోటళ్లలో ఖరీదైన బస వంటి ఆడంబరాల వల్లే సంస్థ దివాలా తీసినట్లు తెలిసింది. అలాగే మరో 49 కోట్లు ఏజెంట్లు ఎక్కువగా తీసుకున్నట్లు గుర్తించారు. ఆదిత్య, సుజాతతో పాటు మరో 2 ఏజెంట్లను అరెస్టు చేశారు. అలాగే హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, గుంటూరులో ఏకకాలంలో ప్రధాన ఏజెంట్ల ఇళ్లలో సోదాలు చేసి ఆస్తులు గుర్తించారు. బ్యాంకుల్లో ఉన్న సొమ్ము సుమారు 3 కోట్లు ఫ్రీజ్ చేయించారు. అలాగే నిందితుల నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయించి నష్టపోయిన బాధితులందరికీ నిందితుల నుంచి సొమ్ము కట్టించేలా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ చిట్స్ లో, అనాథరైజ్డ్ చిట్స్ లో మీరు గానీ ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు కాకపోతే ఏ రోజైనా దే ఆర్ బౌండ్. అదేవిధంగా ప్రైవేట్ చిట్స్ కూడా నేను చెప్తాను. ప్రైవేట్ చిట్స్ కూడా ముందు వేస్తానే ఉంటాడు. చిట్టు వేస్తాడు. ఏదో ఒక సందర్భంలో ఈ ప్రైవేట్ చిట్స్ కూడా ఏదో ఒక సందర్భంలో మోసం చేసేది మాత్రం పక్కా గ్యారెంటీ 100%. అది ప్రజలు గమనించాలి. దయచేసి ఆథరైజ్డ్ చిట్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని అనాథరైజ్డ్ చిట్స్లో చేస్తే దే ఆర్ బౌండ్ టు చీట్ యూ. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు చీటింగ్ అనేది చేస్తాడు. సో డబ్బులకి ఆశపడద్దు. డబ్బులు ఊరికే రావు, ఆశపడద్దు. వీడేదో 10%, 15% ఇస్తానని చెప్పేసి పొలవమని ఒకరు ఇది పెట్టేసి ఆయన చూసి ఫస్ట్ బాగానే ఉంటుంది, వెనక్కి ఇస్తున్నట్టే ఉంటాడు. చాలా రిటర్న్స్ విపరీతంగా వస్తున్న దాంట్లో ఆశకి పోసేసి మనము ఆ గ్రీడ్ అనేది మనిషిని చంపేస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో ఈ 135 కోట్లని వీళ్లకు వెనక్కి ఇప్పించడము, తర్వాత ఏజెంట్స్ ఉన్నారు, లూజర్స్ ఏజెంట్స్ ఉన్నారు, వీళ్ళకు కూడా 9 కోట్లు పోయింది. అంటే 144 కోట్లు అనేది మనము వెనక్కి ఇప్పించగలిగితే మనము ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్టే. అధిక వడ్డీ, కమిషన్ సొమ్ములకు కక్కుర్తిపడి ఇలాంటి మోసగాళ్ల బారిన పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.